నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. చేసే అభివృద్ధి పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి. చౌడేశ్వరి జాతర సందర్భంగా క్రికెట్ ఫైనల్ పోటీని ప్రారంభించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. చౌడేశ్వరి జాతర సందర్భంగా పెబ్బేర్ PJP గ్రౌండ్ నందు హనుమాన్ అండ్ ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ 14 క్రికెట్ ఫైనల్ పోటీని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి ఎంతో కష్టపడి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి పెబ్బేర్ పట్టణానికి తలమానికంగా PJP గ్రౌండ్ ఏర్పాటు చేశారు అని వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ కరుణశ్రీ, కర్రెస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి సాధించారని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్తో ప్రత్యేకంగా మాట్లాడి ఈ గ్రౌండ్ సాధించడం జరిగిందని అన్నారు. పదవులు శాశ్వతం కాదని, మనం చేసే పనులే శాశ్వతంగా మిగిలిపోతాయని అన్నారు. ఈ గ్రౌండ్ అభివృద్ధి పరిచే బాధ్యత మున్సిపల్ పాలకవర్గం తీసుకోవాలని అన్నారు. మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు నా తోడ్పాటు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వనం రాములు యాదవ్, దిలీప్ రెడ్డి, కౌన్సిలర్స్ అక్కమ్మ, గుడిసె పద్మ, సుమతి, పార్వతమ్మ, ఎల్లారెడ్డి, రామకృష్ణ, నాయకులు రాజశేఖర్, గోల్డ్ బాలస్వామి, విశ్వనాథం, శంకర్ నాయుడు, మేకల ఎల్లయ్య, గుడిసె వేణు పాల్గొన్నారు. అక్కడ చూస్తేనేమో వనం రాదు, ఇక్కడ చూస్తేనేమో మన్యం రాదు, రెండు మార్కెట్లే కదా అనే విధంగా. కానీ ఆటనే సార్, యుద్ధమే. ఛాంపియన్ అనేది చాలా ముఖ్యం, చరిత్రలో నిలిచిపోతారు. ఆల్రెడీగా టాస్ వేయడం జరిగింది, టాస్ విన్ బై మన్యం రాడు. గెలుపులపై గెలుపు. చివరిలో కూడా టాస్ గెలుపున్నాయంటే మన్యానికి అనుకూలిస్తున్నాయి పంచభూతాలు. RS11 శక్తివంతమైన టీం. ఈ టోర్నమెంట్ నిర్వాహకులైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున, ఇక్కడ ఉన్నటువంటి పెబ్బేర్ మున్సిపల్ పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, పట్టణ పార్టీ మరియు మండల పార్టీల అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, మీడియా మిత్రులు, పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఓట్లు ఎట్లా అయిపోతారు? చప్పట్లు కూడా కొట్టరా? రోగం చప్పట్లు కొట్టడానికి గట్టి కొట్టండి. మీకే కదా నమస్కారం పెట్టేది, మందికి కాదు. ముందుగా మీకు శుభాకాంక్షలు నిర్వాహకులకు. నేను ఒక బాధ్యత నిర్వర్తించిన, అది నా ధర్మం. ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా ఇవాళటి అవసరాలు ఏంటి, రేపటి అవసరాలు ఏంటి గుర్తెరిగి అధ్యయనం చేసి వాటిని ప్రభుత్వంలో ఎట్లా సానుకూలపరచాలనో నా శక్తివంచన లేకుండా నేను పనిచేసిన. గ్రౌండ్ ఒకటి కాదు, గ్రౌండ్ సరే ఉన్నదాన్ని నేను మీకు అప్పచెప్పిన. కానీ లేనివి తెచ్చి పెట్టినటువంటిది చరిత్ర. ఎకరాకు నీళ్లు లేని కాడ 1,25,000 ఎకరాల పంటలు పండిస్తున్నాం. అది కొత్తగా చేసింది. గ్రౌండ్ మీకు ఉన్నటువంటి దాన్ని సదుపాయం ప్రభుత్వ పరంగా అనుమతి ఇప్పించిన. కానీ దీనికంటే గొప్పవి చాలా చేసిన. మనకి జిల్లా లేదు, జిల్లా తెచ్చిన. మెడికల్ కాలేజ్ లేదు, తెచ్చిన. ఇంజనీరింగ్ లేదు, తెచ్చిన. అగ్రికల్చర్ లేదు, తెచ్చిన. మన ఫార్మసీ లేదు, తెచ్చిన. ఫిషరీస్ లేదు, తెచ్చిన. అట్లా లేనివి తెచ్చినటువంటివి, ఇంకో చోట లేనివి మనకు మాత్రమే తెచ్చినటువంటివి చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అందులో ఇదొకటి. కాబట్టి చెయ్యడం నా ధర్మం. నా ధర్మాన్ని నేను నిర్వర్తించిన. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కొందరికి అర్థమైన కడుపులో విషయం ఉండి ఆమోదించరు, అంగీకరించరు. కొందరు విషయ ప్రచారం చేసి ఇవన్నీ నేను పట్టించుకోను. అవి నా దృష్టిలో అవి చాలా అల్పమైన విషయాలు. నా దృష్టిలో గొప్ప విషయం ఏంటంటే ప్రజలకు మేలు జరిగిందా లేదా, ఇది ఒకటే కొలమానం నాకు. మిగతా ఏవి నా దృష్టిలో కులమానాలే కాదు.
ప్రజాస్వామ్యంలో పార్టీలు గెలుస్తుంటాయి, అభ్యర్థులు గెలుస్తుంటారు, ఓడుతుంటాయి, ఇదంతా రొటీన్. నువ్వు ఎన్నిసార్లు చేసినావు, ఏం చేసినావు అనే దానికంటే కూడా ఏం జరిగింది పని అదే లెక్క ఉంటుంది. రేపటి ప్రజలు గుర్తుపెట్టుకునేది ఏనాటికైనా అదే ఉంటుంది, కులమానం అదే. సో అది నేను చేయాల్సింది చేసిన. రేపు కూడా ఈ గ్రౌండ్ నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు మీకు సూచన చేసిన. నా రిక్వెస్ట్ కరిస్వామితో ఏంటంటే, ఈ గ్రౌండ్ను మీరు వాటర్ లెవెల్స్ చెక్ చేసేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పడ్డ వర్షపు చినుకులు ఇక్కడ ఆగకుండా బయటికి పోవాలంటే ఎటువైపు డ్రైనేజ్ లెవెల్స్ ఏమున్నాయో ఫస్ట్ టైం చెక్ చేయాలి. చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేయాలి. చేసి అక్కడక్కడ మ్యాన్హోల్స్, చిన్న మ్యాన్హోల్స్ కూడా ఇవ్వాలి మళ్ళీ వాటర్ లెట్ ఆఫ్ దానికి. రేపు ఫ్యూచర్లో దీన్ని ఒక లెవెల్ చేసినాక మీరు నీట్గా టర్ఫ్ చేయడానికి కూడా అవకాశం ఉండాలి, మొత్తం గడ్డి పెంచడానికి కూడా. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీరు నిజంగానే చేస్తే పేరున మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. క్రీడాకారులకు అందరికీ కూడా నా అభినందనలు. బాగా ఆడండి. వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెళకువలు బాగుండేటువంటి వాళ్ళని మరింత ప్రోత్సహించి రేపు పొద్దున వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదిగి వచ్చేటట్లుగా క్రీడలలో వాళ్ళకి ఆ సపోర్ట్ వచ్చేటువంటి విధంగా మిగతా వాళ్ళందరూ కూడా సహకరించమని క్రీడాభిమానులకు కూడా నేను మనవి చేస్తూ, మరి వాళ్ళు నన్ను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నిర్వాహకులకు నేను మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.